హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, ఈ వ్లాగ్ వచ్చేసి శనివారం రోజు అర్లీ మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు ఏమంటే నేను మార్నింగ్ నిద్ర లేసరికి ఒక 7కి అయితే లేసినాను. ఎందుకంటే హర్షి పాప రోజు స్కూల్కి వెళ్ళలేదండి, కాబట్టి ఒక 7కి అయితే లేసినాను. అందులోపల అత్తమ్మ అయితే చెత్త దోహేసి ఇంట్లో దీపారాధన చేసేసింది. ఇంకా నేను కొన్ని మిషన్కి వేసే బట్టలు అయితే ఉంటే నేను మిషన్కి అయితే వాషింగ్ మిషన్కి బట్టలు అయితే వేసుకుంటున్నాను. చాలామందికి అంటే నేను యూట్యూబ్లో పెట్టలేదన్నమాట. ఏమంటే నేను మన ఇంటికి కొత్తగా వాషింగ్ మిషన్ అయితే వచ్చి కూడా 4 months అవుతుంది. నేను వీడియోస్ పెట్టక కూడా 4 months అవుతుంది కదా. ఇంకా ఇది వచ్చేసి మన ఇంటికి వచ్చేసి దగ్గర 4 months అంటే 4 నెలలో జరుగుతూ ఉందన్నమాట. నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ అయిపోయి నేను అనుకునింది వచ్చేసి నా ఇంటికి రాకూడదు అనే వస్తువు ఒకటి ఇది ఒక్కటే వాషింగ్ మిషన్ అనమాట. వాషింగ్ మిషన్ ఏమలా అంటే బట్టలు అందరివి కలిపి ఉతుకుతుంది కదా, మురికిగా ఉంటాయని నా ఫీలింగ్ అనమాట. నేను అస్సలు మిషన్ తెచ్చుకోకూడదు అనుకోకుండా వాషింగ్ మిషన్ కూడా తెచ్చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో పని, సెలూన్లో పని, నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. అందుకోసం అనేసి బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుడ్ కూడా తినుకోకుండా అండ్ ఇంట్లో కూడా పని చేయలేకోకుండా పడుకునేస్తున్నాను అనమాట. ఇంక ఇట్లా కాదనేసి ఇంక మిషన్ అయితే కూడా తీసుకొని వచ్చేసినాను. ఇంక ఇక్కడ ఏమంటే నేను మార్నింగ్ నిద్ర లేసిన వెంటనే శనివారం ఇంకా అత్తమ్మ దీపారాధన చేసేసింది కదా. ఇంకా ఫస్ట్ నేను వచ్చేసి మిషన్కి అయితే బట్టలు అయితే వేసేస్తున్నాను అనమాట. ఇంకా 1 hour అయితే పెట్టేసి ఇంకా మా ఆయన జీన్స్లు అవన్నీ ఉన్నాయి. ఇంకా మిషన్లో అయితే ఆన్ చేసేసినాను అనమాట వాషింగ్ మిషన్కి. ఇంకా సెకండ్ వాయి కూడా ఉందన్నమాట. ఇంకా వచ్చేసి ఏమంటే జస్ట్ 20 minutes పెడితే సరిపోతుంది. అంటే 20-30 minutes పెడితే సరిపోతుంది అనమాట. క్విక్ వాష్లో పెట్టేస్తే సరిపోతుంది. ఇవేమంటే జీన్స్, టీషర్ట్స్ అవన్నీ కొంచెం మాపుతాడు అనమాట మా ఆయన, కాబట్టి అవి కొంచెము 1 hour వరకు పెడతాను. ఇంక ఇంట్లో కిచెన్లో ఏమంటే ఇంకా రోజు శుక్రవారం నైటే స్టవ్ తుడిచేసి ఇంకా ఉన్న సామాన్లు కూడా తోంబెట్టేసినాను. ఇవి వచ్చేసి పచ్చి బఠానీలు, ఎండు బఠానీ అనమాట. ఇంకా ఆ రోజు హర్షి పాప ఏమంటే స్కూల్కి వెళ్తుంది అనేసి నేను బఠానీ అయితే నానబెట్టేసి టమోటా బాత్కి అనమాట నానబెట్టాను. ఏమంటే ఇంకా ఆ రోజు హర్షి పాప ఎందుకు స్కూల్కి వెళ్ళేదంటే ఫుల్ కోల్డ్, దగ్గు ఎక్కువ ఉందన్నమాట హర్షికి, కాబట్టి ఇంకా నేనైతే పంపించలేదు. ఇంకా పోయిందంటే ఇంకా సాయంత్రానికి ఖచ్చితంగా టైర్డ్ అయిపోయి వస్తుంది, ఖచ్చితంగా జ్వరం అయితే వస్తుంది. కాబట్టి తగ్గినాక ఇంకొకసారి మండే నుంచి పంపిద్దాంలే అనేసి పంపించలేదు. ఇంకా ఎక్కువ ఏమంటే అమ్మ శనివారం రోజు ఇంట్లో బూజులు అవి తీసుకోమంటుంది అనమాట. ఆ రోజు తీసుకుంటే ఏమంటే ఎక్కువ శాతం బూజులని ఇంట్లో పడవంట. ఆ తర్వాత ఇంటికి కూడా మంచిది అనేసి ఎక్కువ శనివారం పూట్ల మాత్రమే తీసుకోమంటుంది. ఇంకా నేను ఆ రోజు కూడా ఏమంటే నేను సమ్మర్ హాలిడేస్లోకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసిపోయింది. దగ్గర 2 months అవుతుంది ఇంటికి బూజు తీయక. ఇంకా అందుకోసం వంటింట్లో ఎక్కువ అయిపోయినాయి. ఇంకా బూజులు అయితే తీసేసి నేనైతే ఇంకా చెత్త కూడా తోసేసినాను అనమాట. చెత్త తోసేసి ఇంకా సెకండ్ ట్రిప్ కూడా వేసేసుకుందాం అనేసి పెట్టుకున్నాను. చెత్త తోసేసి ఇంకా నేను అప్పటికి స్నానం అయితే చేసుకోలేదన్నమాట. ఇంకా ఇప్పుడు చెత్త తోసేసిన వెంటనే వెళ్ళి స్నానం చేసుకొని ఇంకా టమోటా బాత్ అయితే చేసేసేయాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మిషన్ అప్పుడే దగ్గర 18 minutesలో అయితే ఉందన్నమాట. సెకండ్ ట్రిప్ అనుకుంటా ఇది మిషను, కాదు ఫస్ట్ ట్రిప్లోనే ఇంకా దగ్గర 18 minutes 90 minutes అయితే ఉంది. ఇంకా అందులోపల కిచెన్లోకి అయితే వచ్చేసి ఒక 6-7 టమోటాలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా. ఈ టమోటాలు 6-7 టమోటాలు వచ్చేసి ఏమంటే నేను ఫస్ట్ వచ్చేసి గ్రైండ్కి వేసుకుంటానండి. ప్యూర్ పేస్ట్గా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా నేను మిక్సీకి అయితే వేసుకుంటాను. అంటే ఒక సగం కట్ చేసిన ఇప్పుడు 10 టమోటాలు తీసుకున్నాం అనుకోండి, ఒక 5 టమోటాలు మిక్సీకి వేసుకుంటే ఒక 5 టమోటాలు కట్ చేసి వేసుకుంటా. ఇంకా అంతలోపల ఇంకా ఆర్న్ అయితే వచ్చేసింది అనమాట వాషింగ్ మిషన్కి. ఇంకా ఫస్ట్ ట్రిప్ అయితే తీసేసి సెకండ్ ట్రిప్ కూడా వేసేసినాను. ఇంకా మా ఆయనకి ఇచ్చేసి వెతికిపోయి పైన అయితే ఆరేస్తాడనమాట. పడుకొని ఉన్నాడు ఆయన అయితే. ఇంకా టైం అయితే అవుతుంది. ఇంకా హర్షి పాపకు ఫుల్ కోల్డ్, దగ్గు, పడషం ఉందనమాట. పడుకొని ఉంది అదైతే. ఇంక ఇక్కడ వచ్చేసి మీకు చూపించాలి కాబట్టి చూస్తున్నారు కదా, ఒక 6-7 టమోటాలు మిక్సీకి అయితే వేసి పెట్టుకున్నా. అంత లోపల నేను చెప్పే లోపల ఆయిల్ హీట్ ఎక్కుతుంది అనేసి ఆయిల్ బిర్యానీ ఆకు అనమాట, అది కూడా కొంచెం హీట్ ఎక్కుతూ ఉంది. చూసారా, 6 టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎర్రగడ్డ వచ్చేసి 1-2 ఎర్రగడ్డలు, ఆ తర్వాత కరివేపాకు అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడేంత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది టమోటో ప్యూరీ అనమాట. 6-7 టమోటాలు అయితే ఉన్నాయి. నేను టమోటాలు ఎక్కువ శాతం కొననండి, ఎక్కువ నేను మదనపల్లి నుంచినే తెచ్చుకుంటాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే మేకప్స్కి అట్లా వెళ్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మంత్లీ 2 వైస్ 3 వైస్ కూడా వెళ్తాను ఒక్కోసారి మదనపల్లికి మేకప్స్ వల్ల. కాబట్టి నేను అక్కడి నుంచి ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటాను అనమాట వెజిటేబుల్స్ కానీ. ఇంకా అమ్మ వాళ్ళు ఇంకా నాన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారనమాట, తోటలు ఉన్నాయి నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకి, అక్కడి నుంచి అయితే పిక్కొచ్చిస్తాడు. ఇక్కడ వచ్చేసి రైస్ కూడా నానబెట్టినాను. ఒక 10 రూపాయలు పెరుగు
పెరుగు ప్యాకెట్ ఒకటి, టమోటాలు, ఇంకా పౌడర్ చెప్పలేదు కదా, నేను వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారపొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడంత కొంచెం పసుపు అయితే ప్లేట్లో పౌడర్స్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్లో అయితే హీట్ ఎక్కిన వెంటనే ఎర్రగడ్డ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిన తర్వాత బఠానీ వేసుకొని, బఠానీ తర్వాత ఇంకా టమోటో ప్యూరీ ఇవన్నీ కూడా వేసేసుకుంటాను. ఇవేమంటే మనం ఎప్పుడు కూడా ఎక్కువ మనము ఇట్లా పలావ్ అంటే మసాలా రైస్ ఎక్కువ ఏమంటే ఆయిల్లో ఎక్కువ వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. కాబట్టి నేను అన్నీ ఒక ½ అన్ అవర్ వరకు అయినా కూడా నేను అన్నీ కూడా ఆయిల్ అయితే వేయించేసుకుంటాను. ఇంకా దీంట్లోకి మీరు ఇంకా క్యారెట్, బీట్రూట్ అవన్నీ కూడా వేసేసుకున్నట్టు వెజిటేబుల్ రైస్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. టమోటా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టమోటా ప్యూరీ ఒక 6-7 టమోటాలు మిక్సీకి వేసుకున్నాను కదా. ఈ టమోటా ప్యూరీ వేసుకోవడం వల్ల ఏమంటే రైస్ అనేది కలర్ వస్తుంది. ఆ తర్వాత మనము రైస్లో టమోటా బాత్ అనగానే చాలామంది టమోటాలు ఫుల్ వేసేస్తూ ఉంటారు కదా, ఇరిటేషన్ లేకోకుండా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల. మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. లేదంటే అన్ని టమోటాలు మిక్సీకి వేసేసుకొని 1-2 టమోటాలు కూడా తిరగబాతలోకి వేసుకోవచ్చు అనమాట. అట్లా కూడా బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పెరుగు కూడా 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసేసుకున్నాను అనమాట. నేను ఎక్కువ ఏమంటే ఇట్లా మసాలా రైస్లోకి, బిర్యానీలోకి ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంటాం కదా పెరుగు ప్యాకెట్ ఒక 3-4 డేస్వి, అవి వేస్తాను అనమాట. పులుసు ఉంటుంది కదా పెరుగు, అది వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైస్కి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఇక్కడ రైస్ కూడా అయిపోతూ ఉంది. ఇక్కడ ఏమంటే పుదీనా అనేది ఫ్రిడ్జ్లో కొద్దిగా మిగిలిపోయింది అనమాట. ఇంకా చెడిపోతుంది అనేసి, ఇంకా వర్షిపప్పుకు కోల్డ్ ఉందన్నమాట. ఇంకా నాకు అప్పుడప్పుడు తుమ్ములు వస్తున్నాయి. అందుకు పెరుగు పచ్చడి చేయకుండా పుదీనా చట్నీ చేద్దాం అన్నట్టుగా నేనైతే వేసుకున్నాను. అంటే ఒక 2 గుప్పెళ్ళు పుదీనా అయితే ఉందన్నమాట. దీంట్లోకి ఒక 4-5 టమోటాలు వేసుకున్న, తెల్లగడ్డ, చింతపండు, పచ్చిమిరపకాయలు, అంతే అనమాట. ఇవన్నీ బాగా నూనెలో వేయించేసుకొని చల్లార్చుకొని మిక్సీకి అయితే వేసుకొని మనము రుచికి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమైందంటే కొన్ని మిరపకాయలు ఎక్కువ వేసేసినాను, కొంచెం కారం అనిపించింది అనమాట. రైస్ కూడా అయిపోయింది. పుదీనా చట్నీ సూపర్గా ఉన్నింది అనమాట. ఇక మా ఆయనకు కూడా వేడివేడిగా మార్నింగ్ సర్వ్ చేసేసరికి చాలా ఇష్టంగా తిన్నారు ఇంట్లో అందరూ కూడా. ఇట్లా మార్నింగ్ అంటే 9:30 అవుతుందన్నమాట. అందరూ కూడా ఇష్టంగా తింటున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి హర్షి పాప ఏమంటే వేడి నీళ్ళు అయితే కాంచుకుంటుంది అనమాట. ఇంకా రోజు అయితే స్నానం చేసుకోవద్దని చెప్పినాను, ఎందుకంటే కోల్డ్ ఉంది కదా, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనేసి స్నానం చేసుకోవద్దు, ఊరికి వేడి నీళ్ళతో కాళ్ళు చేతులు కడుక్కొని డ్రెస్ అవుట్ చేంజ్ చేసుకోమన్నాను అనమాట. ఇంకా అందరూ కూడా అర్లీ మార్నింగ్ అయితే తినేస్తున్నాం అనమాట. మ్యాక్సిమం ఇంట్లో అందరూ కూడా కలిపి తినడానికి అయితే ట్రై చేస్తాము. ఒక్కొక్కసారి అయితే తినమన్నమాట. అర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఖచ్చితంగా అందరూ కూర్చొని తింటామన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏమంటే సెలూన్లోకి కూడా వచ్చేసినాను. సెలూన్లోకి వచ్చేసి హర్షి పాప పొద్దున్నే కుకురేలు అయితే తింటుంది అనమాట. ఇంట్లో షాప్లో దీపారాధన అయితే చేసుకొని నేను కూర్చొని ఉన్నాను. ఇక్కడ ఏమంటే నేను చాలా డేస్ తర్వాత ఫ్రెంచ్ నాట్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ అదే చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి హర్షి పాపకు కూడా ఇట్లా రబ్బర్ బ్యాండ్తో వేస్తే చాలా ఇష్టపడుతుంది అనమాట. ఇక్కడ మెహందీ పెట్టుకున్నానని చూపిస్తుంది, ఒక చేతికి లేదని కూడా చెప్తుంది అనమాట. ఇంకా ఈ పువ్వు వచ్చేసి ఇంకా హర్షి పాపకి ఏమంటే పువ్వులు అనేది చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఇంకా ఇక్కడ అయితే చూపిస్తూ ఉన్నాను జుట్టు వేసుకుంది అనేసి. ఇంకా ఆ రోజు ఏమంటే కస్టమర్స్ అయితే కూడా ఒకరొకరు అయితే వచ్చినారు. ఒక ఫేషియల్ అయితే వచ్చింది, కానీ ఫేషియల్ అయితే వీడియో తీసుకోలేదండి. ఈమె వచ్చేసి ఫస్ట్ ఆమె అంటే దగ్గర 10-12 అయితే వచ్చింది. నేను ఇంత ముందర వ్లాగ్లోనే చెప్పాను కదా, చాలామంది ఏమంటే వీడియోస్ తీసుకుంటే ఇబ్బంది పడతారు, కాబట్టి నేను వీడియోస్ అయితే తీసుకోను అనమాట, వాళ్ళ ఫేస్లు కనిపించడం అట్లా. ఆ రోజు ఏమంటే హర్షి పాప సెలూన్లో ఉంది కాబట్టి నేను వీడియో అయితే అంటే సైడ్ నుంచి ఒక చిన్న క్లిప్ అయితే తీయమన్నాను. ఈమె వచ్చేసి డైలీ కస్టమర్ అనమాట. దగ్గర నేను లోపల సందులో సెలూన్ పెట్టుకున్నప్పుడైతే వచ్చింది, అంతవరకు రాలేదనమాట. దగ్గర 6 months అయితే అయిపోయింది. వీళ్ళు ఏమంటే కొంచెం సేద్దాం పనికి వెళ్ళే వాళ్ళు అనమాట, కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. 1 yearly once to 6 months అట్లా చేసుకుంటారనమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ చేసిన అంటే ఫస్ట్ షేప్ అనమాట. ఈ షేపు నేను ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకు, నేను ఎట్లా చేసినాను ఇలాగా. ఈ షేప్ అయిపోయిన వెంటనే సెకండ్ షేప్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి మ్యూజిక్ పెట్టేస్తాను చూసేసేయండి. ఆ రోజు వచ్చేసి 6-7 మంది వరకు అయితే కస్టమర్స్ అయితే వచ్చినారు. ఐబ్రోస్కి ఒక ఫేషియల్ వచ్చింది, కరెక్ట్గా మధ్యాహ్నం పూట్లో వచ్చినారు. వాళ్ళ హర్షి పాప అయితే ఫుడ్ తినడానికి వెళ్ళేది, నేను వీడియో అయితే తీసుకోలేదన్నమాట. చూసేసేయండి.
ఇంకా అంతేనండి. మీకు నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ అనేది చాలా మందికి రీచ్ అయితే అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ తప్పకుండా నాకు కొద్దిగా సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.